రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు కుట్ర జరుగుతోందా? ఆయన గత కొన్ని వారాల నుంచి బంకర్లో దాక్కుంటున్నారా? ప్రాణభయంతో ఒక్కడే ఎవరికీ అందుబాటులో లేకుండా బంకర్లో గడుపుతున్నాడా అంటే మాస్కో నుంచి అవుననే వార్తలు వస్తున్నాయి. పుతిన్కు ప్రస్తుతం భద్రత కూడా పెంచారు. కాగా పుతిన్ మాజీ రక్షణ మంత్రి సెర్గీ షోయిగు నుంచి ప్రమాదం పొంచి ఉందన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించి రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా నియమించడంతో ఆయన పుతిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు ప్రయత్నించవచ్చునని క్లెమెన్ భయపడుతోంది. అందుకే పుతిన్ భద్రతను పెంచింది. మరోపక్క ఉక్రెయిన్ నుంచి ఇటీవల కాలంలో డ్రోన్ల దాడులు పెరిగాయి. ఉక్రెయిన్తో కూడా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా చర్య పుతిన్ను అండర్ గ్రౌండ్ బంకర్లో దాచారన్న టాక్ యూరోపియన్ మీడియాలో వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు చూద్దాం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కు ప్రాణభయం పట్టుకుంది. ఆయన మాజీ రక్షణ మంత్రి షోయిగు సైనిక తిరుగుబాటు చేయాలనే ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆయనను రక్షణ మంత్రి నుంచి తొలగించి రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆయన పుతిన్పై ఆగ్రహంతో ఉన్నట్టు రష్యా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు రోమన్ అనీన్ ఒక నివేదికలో పేర్కొన్నారు. రష్యా భద్రతా దళాల మధ్య అంతర్గత పోరు కూడా తీవ్రమవుతోంది. దీంతో పుతిన్ మధ్యవర్తిత్వం వహించే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, ఆయన మాట కూడా చెల్లుబాటు కావడం లేదన్న వార్తలు వస్తున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి షోయిగు రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు మిలిటరీలోని కీలకమైన అధికారులను తన వైపు తిప్పుకోగలిగాడు. రష్యా మిలిటరీలో పెద్ద సంఖ్యలో తన వారిని నియమించుకున్నాడు. వారిని అవినీతి పరులుగా మార్చి ఒక మాఫియా తరహా ముఠాను తయారు చేసుకుని వారందరినీ తన అదుపులో ఉంచుకున్నాడు. కాగా ఇటీవలే షోయిగు మాజీ డిప్యూటీ అత్యంత సన్నిహితుడు రుస్లాన్ సలైకోవ్ను అవినీతి కేసులో అరెస్ట్ చేశారు. దీంతో షోయిగు బలహీనుడయ్యాడు. రేపో మాపో షోయిగు పాత్రపై విచారణ కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయనకు వ్యతిరేకంగా అవినీతికి సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని తెలుస్తోంది. కాగా గతంలో షోయిగు పుతిన్కు అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. అయితే గత కొన్ని వారాల నుంచి పుతిన్ అండర్ గ్రౌండ్ బంకర్లో తలదాచుకుంటున్నాడు. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆయన తన వ్యక్తిగత భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన టాప్ జనరల్స్ హత్యతో ఖంగు తిన్నాడు. దీంతో ముందస్తు జాగ్రత్తగా తన ప్రాణాలను కాపాడుకోవడానికి బంకర్లలో దాక్కున్నట్టు యూరోపియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. CNN కథనం ప్రకారం తన వ్యక్తిగత భద్రత పట్ల పుతిన్ ఎంతో ఆందోళన చెందుతున్నారని, అందుకే ఆయన క్రాస్నోడార్ ప్రాంతంలో ఒక అండర్ గ్రౌండ్ బంకర్లో గత కొన్ని వారాల నుంచి అక్కడే గడుపుతున్నారన్న వార్తలొస్తున్నాయి. ఇక పుతిన్కు సమీపంలో వెళ్లడానికి ముందు బాడీగార్డులు, కుక్లు, ఫోటోగ్రాఫర్లను పూర్తిగా చెక్ చేసిన తర్వాత మాత్రమే పుతిన్ సమీపానికి అనుమతిస్తున్నారు. అలాగే పుతిన్ సమీపంలో వారు వ్యక్తిగత ఫోన్లను వినియోగించడానికి అనుమతించడం లేదు. దీంతో వారు ఇంటర్నెట్ యాక్సెస్ లేని డివైస్లను మాత్రమే వాడుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇక పుతిన్ మాస్కోలోని తన ఇంటికి వెళ్లడం మానేశాడట. అయితే యుక్రెయిన్ ఇటీవల కాలంలో మాస్కోపై డ్రోన్ల దాడులను పెంచింది. దీంతో మాస్కోలోని పుతిన్ ఇంటిపై యుక్రెయిన్ డ్రోన్లతో దాడులు చేస్తుందన్న భయంతో ఆయన తన సొంత ఇంటికి కూడా వెళ్లడం లేదు. కాగా మాస్కోలోని పుతిన్ ఇంటిపై యుక్రెయిన్ దాడులు చేసిందన్న వార్తలొచ్చాయి. అయితే కీవ్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. ఇక రష్యాకు చెందిన టాప్ జనరల్ను కార్ బాంబు పేలుళ్లలో గత ఏడాది డిసెంబర్లోనే లేపేశారు. ఆయన ప్రయాణిస్తున్న కార్ కింద బాంబు అమర్చారు. ఇది యుక్రెయిన్ పనేనని అనుమానిస్తున్నారు. కాగా ది ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ తాజాగా నివేదికలో పుతిన్తో పాటు రష్యాకు చెందిన ఉన్నతాధికారుల భద్రతను పెంచారని వెల్లడించింది. ప్రస్తుతం యుక్రెయిన్తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు చెందిన హై ర్యాంకింగ్ అధికారులను యుక్రెయిన్ పెద్ద ఎత్తున లేపేస్తోంది. దీని వెనుక యుక్రెయిన్ హస్తముందని రష్యా భావిస్తోంది. పలువురు టాప్ ర్యాంకింగ్ మిలిటరీ అధికారులు చూస్తూ కనుమరుగవుతుంటే పుతిన్లో ఆందోళన మొదలయ్యింది. వెంటనే తనతో పాటు ఇతర ఉన్నతాధికారుల భద్రతలను మరింత పెంచాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక యుక్రెయిన్ నుంచి డ్రోన్లు, మిసైల్స్ దాడులు ఊపందుకోవడంతో మే 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు రష్యా అధికారులు మాస్కోలో పుతిన్ ఇంటికి సమీపంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను మరింత కట్టుదిట్టం చేశారు. వాటిలో పాన్సీర్ S-1, S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ను తరలించారు. ఇదే అదునుగా యుక్రెయిన్ కూడా తన రేంజ్ని పెంచింది. రష్యాపై లాంగ్ రేంజ్ మిసైల్స్తో పాటు డ్రోన్లతో దాడులు చేయడం మొదలెట్టింది.
ఈ నెల 4న మాస్కోలోని మోస్ ఫిల్మ్ టవర్ను యుక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఇదిలా ఉండగా క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ కూడా ఇటీవల కాలంలో యుక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లతో విచ్చలవిడిగా వినియోగించడంతో ముందస్తు చర్యగా పుతిన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు. అలాగే టెర్రర్ దాడులు జరిగే అవకాశాలున్నాయని, అందుకు పుతిన్కు ప్రాణహాని జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని డిమిత్రీ పెస్కోవ్ వివరించారు. ఇక ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం చూస్తే మాస్కోలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాంటీ డ్రోన్ల ప్రొటెక్షన్ కోసం ఇంటర్నెట్ సేవలు నిలిపివేశామని రష్యా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పుతిన్ ప్రభుత్వంలో కీలక వ్యక్తి సర్వరోవ్ హత్య తర్వాత పుతిన్ ప్రభుత్వంలో విభేదాలు ముదిరిపోయాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడానికి దారితీసింది. కాగా సర్వరోవ్ విషయానికి వస్తే ఆయన ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ నిబంధనలను మార్చి 10 మంది హై ర్యాంకింగ్ జనరల్స్ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని నిబంధనలను సవరించారు. ఈ అంశంపై ఆయనతో మిగిలిన అధికారులు కొందరు విభేదించారు. ఇది నచ్చని కొంతమంది సర్వోవ్ను చంపేశారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇవన్నీ ఒకేటైతే పుతిన్కు వ్యతిరేకంగా మాజీ రక్షణ మంత్రి షోయిగు పుతిన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని కుట్ర పన్నుతున్నాడన్న వార్తలు గుప్పుమరడంతో పుతిన్కు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా రష్యా గత 5 సంవత్సరాల నుంచి యుక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. అయినా పుతిన్ యుక్రెయిన్పై విజయం సాధించలేకపోయాడు. ఇతర దేశాల నుంచి సైనికులను రప్పించి ఫ్రంట్ లైన్కు పంపడాన్ని రష్యా సైనికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎలాంటి అనుభవం లేని వారిని ఫ్రంట్ లైన్కు పంపించి అనవసరంగా ప్రాణాలు తీస్తున్నారని రష్యా సైనికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యాకు చెందిన ఎనలిస్టులు మాత్రం యూరోపియన్ నాయకులు షోయిగు ద్వారా పుతిన్ను లేపేయడానికి ప్రయత్నించవచ్చు. అయినా పుతిన్తో పోల్చుకుంటే షోయిగును ప్రజలెవ్వరూ పెద్దగా నమ్మరని చెబుతున్నారు. అయితే రష్యా మిలిటరీలో పలు చీలికలు ఏర్పడడంతో తిరుగుబాటు జరిగే అవకాశాన్ని మాత్రం కొట్టి పారేయలేమని చెబుతున్నారు. అయితే చివరకు కోవిడ్-19 సమయంలో పుతిన్ ప్రజలకు కనిపించకుండా పోయారు. ప్రస్తుతం మరోమారు ఆయన తన కుటుంబంతో కలిసి బంకర్లో దాక్కున్నాడు. మాస్కోలోని తన ఇంటి నుంచి వెళ్లి చాలా రోజులయ్యింది. ఇక ఆయన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో ప్రజలు పుతిన్పై అసహనం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులపై కూడా భారీ మొత్తంలో పన్నులు విధించడంతో వారు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పుతిన్కు భద్రతను కట్టుదిట్టం చేసిన తర్వాత నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం లేదు. దీంతో ఆయన అప్రూవల్ రేటింగ్ కూడా గణనీయంగా తగ్గిపోయింది. క్రెమ్లిన్కు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు తెగిపోవడంతో ప్రజలు పుతిన్పై ఆగ్రహంతో ఉన్నారు. ఒకవైపు యుక్రెయిన్, మరోపక్క రక్షణ మంత్రి ఎక్కడ తిరుగుబాటు చేస్తాడో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పుతిన్ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరి బంకర్ నుంచి ఎప్పుడు బయటికొచ్చి ప్రజలకు దర్శనమిస్తాడో వేచి చూడాల్సిందే.